హాయ్ చెప్పు. హాయ్ శివన్ హాయ్ చెప్పు. శివన్ హాయ్. మేము మార్కాపురం పోతున్నాం ఎందుకంటే సొంతల్లి స్కూల్ రేపు నుంచి స్టార్ట్ కాబట్టి సొంతల్లి కోసం ఒక బ్యాగ్ అయితే తేడానికి పోతున్నాం. బ్యాగ్ కోసం పోతున్నాం అంతే. అంతే ఆ పిల్లని మా చెల్లెలను మార్కాపురంలో వదిలిపెట్టాలన్నమాట. వాళ్ళ మమ్మీ తీసుకొని పోతుంది. మాతో పాటు మీరు కూడా రండి మార్కాపురం. చూడండి చుట్టూ పచ్చటి పొలాలు కాదు. ఎండకు అబ్బా పూసుకున్న పౌడర్ కూడా పోతుంది, చినిగిపోతుందంట. పౌడర్ చినిగిపోద్దా ఫ్రెండ్స్? మీ పౌడర్ చినిగిపోద్దా? ఎండ చినిగిపోద్ది. ఫస్ట్ పౌడర్ చినిగిపోద్ది అని అన్నది. మా సాత్విక్ గుండోడు చూడండి ఎట్లా చూస్తుండో. నేను ఎత్తుకలేదని వన్ ఫీల్ అనమాట. శోన్ తల్లి మర్యాదంగా నడుస్తుంది. అబ్బా ఎండ చూడు. ఇప్పుడు ఆటో కోసం మా అవస్థ చూడాలన్నమాట. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి ఆటో కోసం. మెయిన్ ఆటో మినిమం 1 గంట అనుకుంటున్నా. 4 అయింది ఇన్నే. ఇప్పుడైతే వచ్చేసిన మార్కెట్ నుంచి. అబ్బా వాన వచ్చింది వచ్చే లోపలనే. అయితే ఏమేమి తెచ్చినా చూపిస్తా చూడండి. స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అయితే సోన్ తల్లికి అయితే తెచ్చిన. ఒక బ్యాగ్ అండ్ టిఫిన్ కవర్ అనమాట. ఇది 2 వచ్చేసి 300 అయితే ఇచ్చిన. దీనికే 300 అడిగిండు. నేను 150కి అయితే అడిగిన. ఇది కూడా 150. ఓకే. ఇంకా ఇంట్లోకి కొంచెం కాయగూరలు, టమాటకాయలు, వంకాయలు అండ్ ఏమేమో తెచ్చిన. గోంగూర అయితే తెచ్చిన. గోంగూర పచ్చడైనా పప్పన్న చేసుకోవచ్చని. ఇంకా అంతే. ఇవి అయితే తీసుకొని వచ్చిన అనమాట. రేపు పొద్దున చూద్దాం సోన్ తల్లి స్కూల్కి పోతుందా, ఏడుస్తుందా, ఏం చేస్తుంది, పోతుందా పోదా అనేది అయితే చూపిస్తాను చూడండి ఖచ్చితంగా. ఓకేనా? రేపైతే కలుద్దాం మనం. ఓకేనా? బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే లేచిన అనమాట. టైం వచ్చేసి 6 అయింది. శివన్ తల్లి అయితే ఇంకా పడుకొని ఉంది. ఇంకా శివన్ తల్లిని లేపాలన్నమాట. ఇది పొద్దున్నే నాకు కన్ఫ్యూజన్. బ్యాగ్ పెడుతున్నానా, ఫ్రంట్ పెడుతున్నానా, కెమెరా అయితే అర్థం కావటం లేదు. అందుకని కొంచెం కళ్ళు అయితే మొప్పుకున్నాయి కదా. ఇప్పుడైతే నేను బ్రష్ చేసి శివన్ తల్లిని అయితే లేపుతాను అనమాట. సాత్విక్ గాడైతే నేను లేచినని వాడైతే దొల్లుతుండు. ఇంకా శివన్ తల్లికి లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలన్నమాట. దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఇంకా తర్వాత నీళ్ళు అయితే పోసేసిన. నేనైతే బ్రష్ చేసినాక శివన్ తల్లికి నీళ్ళు పోసిన. ఇంకా రెడీ చేపించి స్కూల్ పోయేటప్పుడు అయితే ప్రేయర్ అయితే చేపిస్తున్నాను అనమాట. చేస్తుంది ప్రేయర్. కళ్ళు అయితే మూసుకుంటుంది, ప్రేయర్ అయితే చేస్తుంది అనమాట. చెప్పినట్టుగా మనం ఏం చెప్పిస్తే అది చెప్తారు. తర్వాత అయితే ఒక గ్లాస్ పాలు ఇచ్చాను. మొన్నటిదాకా డబ్బా పాలు తాగుతున్నది. ఇప్పుడైతే మానిపించాను. పాలు తాగి షుగర్ ఏం కలపలేదు. తర్వాత జీడిపప్పు అండ్ బాదం ఇచ్చాను. బాదం ఒక్కటే ఇచ్చాను. జీడిపప్పు అంటే ఇష్టం ఆ పిల్లకి. అందుకని ఒక 3 జీడిపప్పులు అండ్ ఒక బాదం అయితే ఇచ్చాను అనమాట. అయితే సూపర్ ఉండే మమ్మీ అని చెప్తుంది. లంచ్ బాక్స్ వచ్చేసి వేడి అన్నం చల్లగా చేసి అయితే పెరుగన్నం అయితే కలిపి పెట్టాను. పెరుగన్నమే తింటుంది. ఇంకా షార్ అయితే ఏది కలిపినా తినదనమాట. కొంచెం స్నాక్స్ చిప్స్ అవి వేసాను. తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక అరటికాయ అయితే పెడుతున్నాను. అంటే ఇంకా ఇంట్లో ఉంటే అవి తినుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ పోయి నాకు అక్కడ ఆకలి అని ఏడిస్తే బాగుండదు కదా. అది కాక చాలా దూరం పాప స్కూల్ అయితే. ఓకేనా? అయితే వచ్చింది మా బిడ్డ కూడా వచ్చిందనమాట. వాళ్ళందరిని అయితే షాన్షేప్ బస్ కోసం వెయిట్ చేసినాం. అయితే 8 o'clock వచ్చింది బస్సు. ఇంకా ఈ టైం అయితే మతికి పెట్టుకుంటాం అనమాట. ఇంకా రోజు 8 o'clock పోయి ఈ పాపనే మా బిడ్డ శివన్ తల్లి అయితే పోతుంది. హ్యాపీగానే పోయింది, అస్సలు ఏడవలేదు. నేను ఇంకా ఏడుస్తుందేమో అందరు అన్నారు ఏడుస్తుందని. అయితే అస్సలు ఏడ్చలేదనమాట. శివన్ తల్లి అయితే మంచిగానే పోయింది. లోపల వ్యాన్ అయితే ఎక్కి కూర్చున్నది. బాయ్ చెప్తుంది చూడండి. బాయ్ చెప్పమంటే
ఇంకా పిల్లలనైతే వదిలిపెట్టిన అనమాట. ఇంకా బస్సు కదిలేదాకా అక్కడనే ఉన్నాను నేను. ఇంకా కదిలేటప్పుడైతే ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఆఖరిగా బాయ్ చెప్పి ఓకేనా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్